హైదరాబాద్లోని అబిడ్స్ పిఎస్ పరిధి కట్టెలమండిలో ఒక చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. బేగం బజార్ ఛత్రి ప్రాంతానికి ప్రియాంక అనే మహిళ తన సోదరుడి కుమార్తె ప్రగతితో కలిసి శనివారం సాయంత్రం కట్టెమండికి వచ్చారు. ఇంటికి సమీపంలోని ఒక ఆలయం వద్ద ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి ప్రగతి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. బాలిక కోసం ఆమె మేనత్త చుట్టుపక్కల వెతికింది. అయినా కనిపించకపోవడంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీలో అగంతకుడు పాపను ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. బాలిక ఆచూకీ కోసం 5 బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ అబిడ్స్ పిఎస్ పరిధి కట్టెలమండిలో ఒక చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. బేగం బజార్ ఛత్రి ప్రాంతానికి ప్రియాంక అనే మహిళ తన సోదరుడి కుమార్తె ప్రగతితో కలిసి శనివారం సాయంత్రం కట్టెమండికి వచ్చారు. ఇంటి సమీపంలోని ఒక ఆలయం వద్ద ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి ప్రగతి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. బాలిక కోసం ఆమె మేనత్త చుట్టుపక్కల వెతికింది. అయినా కనిపించకపోవడంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీలో అగంతకుడు పాపను ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. బాలిక ఆచూకీ కోసం 5 బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, బేగం బజార్ ఛత్రి ప్రాంతానికి చెందినటువంటి 6 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ హైదరాబాద్ లో తీవ్ర కలకలం చెప్తా ఉంది. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధి కట్టెల మండిలో ఈ ఘటన చోటు చేస్తుంది. గాంధీ భవన్ కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ఒక ఆలయంలో చిన్నారి రుతిక్ అనే మరొక బంధువుతో కలిసి ఆడుకుంటున్న నేపథ్యంలో కూడా ఒక వ్యక్తి చాక్లెట్ ఇప్పిస్తానంటూ కూడా అక్కడ నుంచి తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అయితే అక్కడ ఆడుకుంటున్న నేపథ్యంలో రుతిక్ అనే వ్యక్తి బాలుడు ఇంటికి వచ్చినప్పటికీ ప్రగతి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందినటువంటి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికిన లాభం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వాళ్ళ మేనత్త ప్రియాంక పోలీసులు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కేసు దర్యాప్తు చేసిన నేపథ్యంలో అక్కడ సీసీ కెమెరాను పరిశీలించగా ఒక వ్యక్తి ఆ పాపను చేయి పట్టుకొని తీసుకెళ్తూ కూడా ఆటోలో ఎక్కించుకుని వెళ్ళిపోయిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇది చాలా స్పష్టంగా కిడ్నాప్ గా పోలీసులకు వీడియో చూసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎవరు ఆ అగంతకుడు ఎందుకు 6 ఏళ్ల చిన్నారిని ఆటోలో తీసుకెళ్లాలని పరిస్థితి వచ్చిన అంశానికి సంబంధించి, ఎందుకంటే బేగం బజార్ ఛత్రి ప్రాంతానికి చెందినటువంటి ప్రియాంక అనే మహిళ తన సోదరుడి ఇంటికి ప్రగతితో కలిసి వచ్చింది. కానీ అక్కడ రుచితో ఆడుకుంటున్న నేపథ్యంలో కూడా చిన్నారి ప్రగతిని ఎవరు అక్కడికి వెతుకెళ్లాలనే అంశానికి సంబంధించిన కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా, లేదంటే ఆర్థిక సంబంధాలు ఏమైనా కారణం ఉన్నాయా, లేదంటే ఉమెన్ టాప్ కి సంబంధించి ఏమైనా గ్యాంగ్ ఏమైనా చిన్నారిని కిడ్నాప్ చేసిందా అన్న అంశానికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. 5 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి గాలింపు చర్యలు నిర్ణయం చేశారు. ఎందుకంటే అబిడ్స్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ నడి సెంటర్ లో ఒక చిన్నారి బాలిక కిడ్నాప్ కావడం మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ బాలిక ఆచూకీ కోసం ప్రస్తుతం అయితే పోలీసులు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు ఆటో ఎటువైపుగా వెళ్ళింది, అక్కడ ఉన్నటువంటి కాల్ లిస్ట్ అక్కడ ఉన్నటువంటి ఫోన్స్ సిగ్నల్ ఆధారంగా అసలు నీటి చేతిలో ఏమైనా మొబైల్ ఫోన్ ఉందా అన్న అంశానికి సంబంధించి అబిడ్స్ లో ఆటో నెంబర్ ఆధారంగా ఆటో డ్రైవర్ గుర్తించే పనులు పోలీసులు పడ్డారు. పూర్తిసారి ఎటువైపుగా ఆటో వెళ్ళింది, అక్కడి నుంచి మళ్ళీ వెహికల్ మారి ఇంకేదైనా వెళ్ళాడా, రైల్వే స్టేషన్ కానీ ఇంకేదైనా బస్ స్టాండ్ కానీ వెళ్ళి ఇతర ప్రాంతాలకు సంబంధించే ప్రయత్నాలు ఏమైనా సాగిస్తున్న కోణంలో అయితే ప్రస్తుతం 5 బృందాలు నిందితులు పట్టణానికి గాలించినట్టు నిర్ణయం చేశారు. కుటుంబ సభ్యులు మాత్రం ఆ చిన్నారి బాలిక అదృశ్యం కావడంతో కూడా కన్నీరు మున్నీరు వెలిపిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.